సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది. నమస్కార స్టార్ మహిళ 1600+. మన స్టార్ మహిళలో ఎప్పుడో గెటప్ లో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న సెటప్ లో ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం కదా. ఇవాళ స్పెషాలిటీ ఏమిటంటే ఇవాళ బాగా కడుపుబ్బా నవ్వుతున్న మన నాగబాబు గారి పుట్టినరోజు. నాగబాబు గారు మనస్ఫూర్తిగా నవ్వుతారన్న సంగతి మనందరం ఈ మధ్య కాలంలో వస్తున్న కామెడీ షో జబర్దస్త్ లో చూస్తున్నాం. అలాగే ఆయన వివిధ పాత్రల్లో కూడా మనల్ని అలరించారు. అలాగే ప్రొడ్యూసర్ కూడాను ఇంకా రాణించాలని ఆశిస్తూ అలాగే అతి త్వరలో వారి అబ్బాయి కూడా తెరంగేట్రం చేయబోతున్నారు. దానికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ హ్యాపీ బర్త్డే. అంతేకాకుండా ఈ రోజు జూనియర్ శ్రీదేవి బర్త్డే కూడా. ఇంత అందం ఎప్పుడు చూడలేదే. శ్రీదేవికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకెవరెవరు వచ్చారో ఏమిటో కనుక్కుందాం. అబ్బా బాబా 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 ఇవాళ మలబార్ గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్, చంద్ర బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీ షాపులు మొత్తం ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకు. దోపిడీ ఇక్కడే జరిగేలాగా ఉంది, జాగ్రత్త. నా పేరు తేజ, నేను బెంగళూరు నుండి వచ్చాను, హౌస్ వైఫ్. మీ చెవుల్లో ఉండే ఒక్క ఐటమ్ ఇస్తే 3 తరాలు బతికేస్తాం. ఓకే ఓకే తీసిచ్చారా? ఇప్పుడే వద్దు, వెళ్ళేటప్పుడు. ఓకే ఊరికి అంటారు కానీ ఇస్తారా పెడతారా? ఓ మీరు కావాలంటే ఇది అన్ని తీసిచ్చేస్తా. అవునా? వామ్మో. కవిత అండి, నేను బెంగళూరు నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. మీరు కూడా బెంగళూరు నుంచేనా? అవునండి. మీరు అందరూ బంధువులా? అవును. ఆల్ బంధువులు? ఎస్, ఆల్ బంధుస్. బెంగళూరులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళ? కన్నడగా స్టాకింగ్ తెలుగు? లేలే, బెంగళూరులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళం. ఓకే, అచ్చ తెలుగు వాళ్ళం. అచ్చ తెలుగు వాళ్ళు అన్నమాట. చాలా సంతోషం. తెలుగు కొంచెం తేడా ఉంటుంది. బెంగళూరు తెలుగు. పర్వాలేదులేండి. ಹೇಗಿದ್ದೀರಾ? ಹೇಗಿದ್ದೀರಾ? ಹೋಗಿದಿರಿ. ಹೇಗಿದ್ದೀರಾ? నేను హేగిదిరి, కాగిదిరి, కాగిదిరి, బీగిదిరి అన్ని. ఒక హే మాత్రమే ఎందుకు? అన్ని అక్షరాలు వేసుకోండి మీరు నాకు. ಇಲ್ಲ ಇಲ್ಲ, ನೀವು ಹೇಳ್ಬೇಕು ಹೇಗಿದ್ದೀರಾ. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಊಟ ಮಾಡ್ತೀರಾ? ಇಲ್ಲ, ಇನ್ನು ಟೈಮ್ ಇದೆಯಲ್ಲ, ಮಾಡೋಣ. ಅಯ್ಯೋ 1 o'clock ಇಲ್ಲ. ಪರವಾಗಿಲ್ಲ. ಎಸಿಡಿಟಿ ಕುಡುಗುಡು ಕುಡುಗುಡು ಮಾಡಿದ್ರಿ. ಸುಮಾ, ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ವದ್ದಾ? ಏನು ನಿನಗೆ ಕಾಮಿಡಿ ಶೋ ನಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ? ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. అది ಚೆನ್ನಾగే ಗೊತ್ತಿ ఎందుకు నాకు ఈ సుత్తి? ఓకే, నేను మామూలుగా తెలుగులోకి వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే అండి, వెల్కమ్ అండి. నా పేరు కావ్య, నేను బెంగళూరు ఇంకా వచ్చాను, సెకండ్ PUC చదువు. అమ్మ ఎంత ముచ్చటగా ఉందంటే పుట్టడమే లంగా ఓణితో పుట్టినట్టుగా ఉంది. బాగున్నావు అమ్మా. థ్యాంక్ యూ. నా పేరు దివ్య, నేను బెంగళూరు నుంచి వచ్చాను, బీటెక్ కంప్లీట్ చేశాను. అందరూ బరువైన పాత్రలే ఇవాళ. పర్టికులర్ గా మీకోసమే వచ్చాను సుమా. నా కోసమే వచ్చారా? చూసారుగా, ఇంకా బయలుదేరండి. అదే, అయ్యో మీతో పాటు వచ్చేద్దాం అనుకుంటున్నాను మీ ఇంటికి. మా ఇంటికా? నేనే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, మీరు పోనీ మీతో పాటు తిప్పుతూ ఉండండి. అలాగే అలాగే తీసుకెళ్తాను. నా పేరు వనజ, బెంగళూరు నుంచి వచ్చాను, ఆమె హౌస్ వైఫ్. ఓకే వనజ గారు. నా పేరు తులసి, నేను బెంగళూరు నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకొని చూద్దాం. జరా జరా రెడీ, 1 2 3 గో. నేను తీసుకెళ్ళిపోవచ్చు అది? తీసుకెళ్ళొచ్చు. అమ్మ పెళ్ళయిందా? ఇంకా లేదు. మంచి వాడిని వెతుకుతాడులే వాడు, ఎందుకు వదిలే. ప్లీజ్, నాకు ఇలాంటి వాళ్ళే ఇష్టం సుమా. కోతికాళ్ళు కావాలా? అదే బెటర్ తెలుసా. కోతి కనీసం బయటికి కనిపించేలాగా అల్లరి చేస్తుంది. కొంతమంది సైలెంట్ గా ఉంటారు, మనం ఏమో మంచోళ్ళని నమ్మేస్తాం. నీకు 10 పాయింట్లు. ఓకే, వెంగళప్ప బస్ లో ఎక్కుతారు. ఆ రోజు April 1 ఎక్కి టికెట్ తీసుకుంటారు కండక్టర్ దగ్గర నుంచి. కండక్టర్ టికెట్ ఇచ్చాక తను చెప్తాడు,
ఈ రోజు April 1 కదండి, నా దగ్గర పాస్ ఉంది, అయినా నేను టికెట్ తీసుకున్నాను మిమ్మల్ని ఫూల్ చేయడానికి, మీరు ఫూల్ అయిపోయారు అని చెప్పి. ఇంకో వెంకలప్ప ఏం చేశాడో తెలుసా? వాడికి ఇంకా జీవితం మీద విరక్తి పుట్టేసి చచ్చిపోదాం అనుకున్నాడంట. వెంటనే వెళ్ళిపోయి ఒక పెద్ద కత్తి తీసుకొని దాన్ని వేడి చేసుకుంటున్నాడంట. ఇంకొకటి వచ్చి అడిగట, ఏంట్రా చేస్తున్నావు అంటే, చచ్చిపోదాం అనుకుంటున్నాను రా అన్నట్ట. అదేంట్రా చచ్చిపోతూ మళ్ళీ ఆ కత్తిని ఎందుకురా వేడి చేస్తున్నావు అంటే, నేను పొడుచుకునేటప్పుడు నాకు ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉండడానికి అన్నట్టు. కావ్యాకి 12 పాయింట్లు. నేను రీడల్ అడుగుతాను. నేను ఓకే, అడగండి. పొడవాటి మానుకి నీడ లేదు. పొడవాటి మానుకి నీడ లేదా? అయ్యో పాపం, మనం ఏదో ఒక నీడ కల్పించచ్చుగా. కానీ నువ్వు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలిగా. పొడవాటి మానుకి నీడ లేదు. ముక్క కాదు. సుమా ఆన్సర్ అక్కడ చెప్పేసింది. సుమా ఆల్రెడీ. ఎవరు? కావ్యారి చెప్పేసింది. లేదు, చెప్పలేదు. జుట్టు కాదు. దానికి ఉంటుంది కదా నీడ బ్యాక్ సైడ్. నీ నీడ కనిపిస్తుంది మాకు. అయితే నాకు తెలియదు. చెప్పి. తెలీదా? తెలీదా? తెలియదు. నువ్వు ఇంత బుద్ధు అనుకోలేదు. నేను బుద్ధునే ఒప్పుకుంటానుగా. నేను నా బ్రెయిన్ ని జాగ్రత్తగా లాకర్ లో పెట్టి స్టార్ మేళ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేయడానికి వస్తాను. దారా నా దారి రహదారి, అందుకే నాకు తెలియదు. గో. మీకు 14 పాయింట్లు. ఒక పొడుపు కథ చెప్తా. ఓకే. కాయ కాయ నా ముందుకు రావద్దు, వస్తే ముక్కలు చెక్కలే. ఏంటది? ఇంకో 2 పొడుపు కథలు అడగండి. అడగండి, పర్వాలేదు. కొంచెం వెయిట్ చేస్తాను. ఇచ్చేసానా? ఇది ఏంటి, కర్ణాటక డిజైనా? లేదు. ఇక్కడే చేయించుకున్నారా? అవును. బాగుంది. ఇచ్చేసానా? వేసుకుంటారా? వద్దండి. ఏ ఎందుకు? ఇది గోల్డే. నేను అలా వేరే వాళ్ళ సొమ్ముని దోచుకోను. గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. అది ఇచ్చేస్తాను. గిఫ్ట్ ను కూడా దోచుకోవడం ఇస్తా అంటారు కానీ ఒక్కళ్ళు ఇవ్వరు. ఇచ్చేసిపోతా నీకు. ఇచ్చేసి పోతారు మీరు. ఎందుకంటే గోల్డ్ కాదు. వామ్మో, అయినా ఈ మధ్య కాలంలో బంగారం లాంటివి చాలా వచ్చేస్తున్నాయి. నేను నమ్మను. సరే, ఇంతకీ ఏమడిగారు మీరు? నేను అసలు వినలే లేదు. కాయ కాయ నా ముందుకు రావద్దు, వస్తే ముక్కలు చెక్కలే. ఓహో, కొబ్బరికాయ. ముక్కలు చెక్కలే. కొబ్బరికాయ చెక్కలు కాయ కాయ నా ముందుకు రావద్దు, వస్తే ముక్కలు చెక్కలే. కాయని రావద్దు ముందరికి, వస్తే ముక్కలు చెక్కలే అంటుంది. అప్పుడు అంటోంది. అది నాకు అర్థమైంది. మళ్ళీ ఇవిడ వేరే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఒకటి నాకు రాదు, చెప్పండి. చెప్పేసారా? కత్తిపీట. అచ్చా, నేను అందుకే కొంచెం ప్యూర్ గా తెలుగులో చెప్తే. నాకు అంత ఇంప్యూర్ గానే అనిపించింది. ఓకే, బాగుందండి, థ్యాంక్స్. గో. మీకు 16 పాయింట్లు. జోక్ చెప్తాను. బాలామణి, శకుంతల అని 2 నైబర్స్ ఉంటారు. మంచి పేర్లు. మంచి పేర్లు కదా. సో శకుంతల అడుగుతుంది, బాలా బాలా ఈ రోజు నాకు భయంగా ఉంది, నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చి పడుకుంటావా, ఎందుకంటే మీ బావగారు ఊరికి వెళ్ళినారు అని చెప్తుంది. సో దానికి బాలామణి ఏమంటుంది, ఇదేంటమ్మా మీ ఇంట్లో అందరికి ఇంత భయం ఎందుకు, నువ్వు ఊరు వెళ్ళినప్పుడు కూడా బావ వచ్చి నన్ను పిలుస్తాడు అని. వామ్మో బావోయ్, బాగుంది బాలామణి శకుంతల జోకు. థ్యాంక్స్. గో.
ఆయనకి 18 పాయింట్స్, మీకు 20 పాయింట్స్. నేను పొడుపు కథ చెప్తాను. కాళ్ళు చేతులు లేని అందగత్తెకి ఒళ్ళంతా దుస్తులు. ఏమిటది? ఏంటంటో ప్రిపేర్ అయ్యేది వచ్చారు వీళ్ళు బెంగళూరు నుంచి వస్తూ. కాళ్ళు చేతులు లేని అందగత్తెకి ఒళ్ళంతా దుస్తులు. ఒళ్ళంతా దుస్తులా? అవును. అది మొక్కజొన్న కాదు. సుమా, మేము అంత దూరం నుండి వచ్చాం, మీరు ఒకటేనే ఆన్సర్ చేయాలి. మొక్కజొన్న దానికి బయటకు మొత్తం ఇట్లా బట్టలు ఉంటాయి కదా. బట్టలుంటే లోపల ఎక్కడ ఉంటది? ఒళ్ళంతా ఒళ్ళంతా దుస్తులు. అయితే క్యాబేజా? కాదు. అయితే ఉల్లిపాయ? కాదు. ఉల్లిపాయ ఏదో ఒకటి సాయం చేసుకోండి. కాదు. మరి ఎర్రగడ్డ అంటారు మా లాంగ్వేజ్ లో. ఉల్లిడే, హల్లి, హల్లి, హల్లి. ఈరుళి. ఈరుళ్ళి. ఈరుళి అలా ఈరుళి. ഈരുള്ളി. చిన్న ഈരുള്ളി. ഈരുള്ളി. ഉള്ളിയോ ഈരുള്ളിയോ എന്തോ ഒന്ന് പറഞ്ഞിട്ട് പോവാ എന്റെ ഗുരുവായൂരപ്പ. എന്നെ കൊല്ലാനായിട്ട് ആൾക്കാർ വന്നിരിക്കണം ഇവിടെ. എന്ത് വളർന്ന് ഇന്ന് ചാട്ടാ. ആ ഈ പോഡിయంలోకిళ్ళ వడి. ఓకే. సరే ఇంకొకటి సుమా. అమ్మ దెయ్యం పిల్ల పగడం ఏమిటది? అలా ఎలా పుడతారండి? చెప్పండి. అయితే ఖచ్చితంగా ఆ పిల్లకి నాన్న పోలిక అయి ఉంటుంది. లేకపోతే అమ్మ దయ్యం పిల్ల పగడం ఏమిటి? ఉన్నది చెప్పండి. సరే, అమ్మ దయ్యం పిల్ల పగడం. పిల్ల పగడం. అమ్మ దయ్యం పిల్ల పగడం అంతే. అమ్మది చిప్ప, పగడమేమో లోపల ముత్యం. అదే ఆన్సర్. అంటే సుమాకి తెలవదు అని చెప్పేయండి. రేగిపళ్ళు. అదే మీరు ఆవిడ అడుగుతున్నారు. లేదు, రేగిపళ్ళు. అంత కాపింగ్, అంత కాపింగ్, చీటింగ్. అయినా ఒక్కటి కూడా మీరు చెప్పలేదు కదా. ఎలాగా? చెట్టు వచ్చి దెయ్యం లాగా ఉంటుంది కదా పెద్దదిగా, కానీ రేగిపళ్ళు వచ్చి ఎర్రగా. అక్కడ జరిగిందండి ప్రాబ్లం. నేను రేగిపళ్ళు తినడమే కానీ చెట్టు ఎప్పుడు చూడలేదు. చూసేసి రండి ఒక్కసారి. అందుకనే కాయలు తినే ముందు చెట్టును చూడమన్నారు. రౌండ్ పూర్తయిపోయింది. ఇంకా నువ్వెందుకు ఇక్కడ ఎలా కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. ఏమైందని ఓ వయస మారిందిలా నీ వరస. వరించే కలలొచ్చి వరాలే కురిపించి స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలసా. ఓ ఓ ఓ సంకోచం చాలు అని ఇంకొంచెం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం. అవకాశం చూసుకుని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం. చినుకంత చిన్న తడి వెంటపడి వెల్లువగా మారిందా అణువణువు తుళ్ళిపడి గుండె సడి జల్లుమని మోగిందా. ఆ రాగం అనురాగం తెలిపిందా బహుశా. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇట్లాగే చేస్తారా లేకపోతే ఈ రోజే ఇట్లా చేస్తారా? ఇక్కడికి వస్తానేమంటే ఒక రేంజ్ ఉండాలి కదా. బాగా చేస్త్రీ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? నిన్నే ఇష్టపడ్డాను. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఇండియా నాగరికతలో మిగతా ప్రపంచం కన్నా
ఎన్నో వేల సంవత్సరాల ముందున్న దేశం ఇండియా. సంస్కృతి, సాంప్రదాయం, లలిత కళలు, సైన్స్ ఇవన్నీ భారతదేశానికి పునాదు. ఒక మాటలో చెప్పాలంటే తెలుసుకున్న కొద్దీ రెట్టింపయ్యే విజ్ఞాన భాండాగారం మా దేశం. రంగారావు కోపం వచ్చింది. ఎందుకంటే పాపం 3 నెలల తర్వాత గుర్తొచ్చా నీకు? ఒక మాట లేదు, మంచి లేదు, కబురు లేదు, కాకరకాయ లేదు. అసలు రంగారావు బతుకులేదు, పడుచుకున్నావు నువ్వు. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. ఏం ఒక్కలేదులే. ఇంకిక్కడే పర్మనెంట్ గా రంగారావు ఉండిపోతాను. మరి ఎగ్జామ్స్ అయిపోయింది. మంచి పని చేస్తా చెల్లమ్మ. ఈ విషయం నేను నిక్కర్లేసక ముందు చెప్పాను. అయినా నువ్వు చదువుకుని ఉద్యోగాలు చేయాలా, ఊర్లో వెళ్ళాలా? ఆడపిల్లవే, ఎప్పటికైనా కిచెన్ లోకి వెళ్ళాల్సిందేనా కదా. ఇంతకీ మీరు విన్న ఈ సంభాషణలో నాగబాబు గారి పాత్ర పేరేమిటి? రంగారావు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం, మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంటా నా ఇష్టం, కుక్కు అని గుట్ల గుబ్బనే కూయించమంటా నా ఇష్టం, అంతా నా ఇష్టం, బజారులో పుట్టగోచితో పచారు చేస్తా నా ఇష్టం, నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం, ఇంగ్లాండ్కి ఎట్ల బండితో టిప్పేసి వస్తా నా ఇష్టం, దుబాయ్కి పెట్రోలునే ఎక్స్పోర్ట్ చేస్తా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, హే అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, రే ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చలవేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, రే ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చలవేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం, పొలాలలో పంచదారనే ఇరువల్లె చల్లుతా నా ఇష్టం, ఇంటి ముందరే ఈ పక్కలునే కళ్ళాపి చల్లుతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. నా ఇష్టం చదివినట్టు చేస్తున్నానుగా, యాంకరింగ్ చూస్తున్నారుగా. వెళ్ళండి. ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, ఎడా పెడా డాన్స్ చేస్తాం, ఎవరు అడిగేదిరా మా ఇష్టం. ఈ పాట ఏ సినిమాలోది? కౌరవుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఫస్ట్ నంబర్. అబ్బా 5. నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకు అని అని నిన్ను తాకని నిన్ను తాకని. అంజీ ఖుషి జానీలలోని ఏ సినిమాలో నాగబాబు గారు ఉన్నారు? అంజీ. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. దివ్యానో పిసికేస్తా పీక. కవిత అక్క 2, తేజ అక్క 1, తులసి అక్క 1, కావ్య 2. నాగేంద్ర బాబు జూనియర్ శ్రీదేవిలు తండ్రి కూతురుగా నటించిన సినిమా పేరేంటి? నిరీక్షణ. బో ఈవిడికి చాలా నాలెడ్జ్ ఉంది. లేదంటే తెలుసుకుని వచ్చారేమో ఇవాళ నాగబాబు గారి బర్త్డే, శ్రీదేవి బర్త్డే. మనం అన్ని వికీపీడియాలో సెర్చ్ కొట్టేద్దాం. 2 మూవీస్ చూసాను నేను. తీసుకో అయితే. 6. కవిత అక్క 1, తులసి అక్క 1, కావ్య 1, తేజ అక్క 2, వనిజ 1. Number 2. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. నాగబాబు జయసుధల కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పరుగు, బి హ్యాండ్స్ అప్.
హ్యాండ్స్ అప్. కరెక్ట్ ఆన్సర్. దివ్య 3. జూనియర్ శ్రీదేవి తండ్రి స్నేహం కోసం సినిమాలో చిరంజీవి స్నేహితుడు, ఆయన పేరేమిటి? విజయ్ కుమార్. అబ్బా కరెక్ట్ ఆన్సర్. పిల్లకి తెలియదేమో అనుకున్నాను నేను, బాగానే పట్టేసింది. కవిత 2. తులసి 2. వనజ 1. తేజ 1. నంబర్ 4. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. నాగబాబు కాజల్ తండ్రి కూతుళ్ళుగా నటించిన సినిమా ఏది? చందమామ. తీసుకోండి. దివ్య 2. వనజక్క 1. కావ్య 1. తేజ 1. కవిత 1. నాగబాబు కాజల్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? ఆప్షన్ ఏ ఆట ఆడిస్తా, బి చందమామ. చందమామ. ఆట ఆడిస్తా. నెంబర్ 3. అక్టోబర్ 29 నాడు మంగళవారం అయితే అక్టోబర్ 22 నాడు ఏం వారం అవుతుంది? మంగళవారం. కరెక్ట్. అక్క వద్దు. అత్త అగ్రిమెంట్ ఫిక్స్. దివ్య 2. కావ్య 2. తేజ 1. కవిత 1. జూనియర్ శ్రీదేవి హీరోయిన్ గా చేసిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్ ఏ ఆనందం, బి ఈశ్వర్. ఆనందం. కాదు, ఈశ్వర్. నంబర్ 6. వసిన బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం. సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరి పీఠం పోతుమారా. అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆధారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. ఈవిడైతే గ్యారంటీగా రాజకీయాల్లోకి వెళ్తారు, అసలు అందులో డౌటే లేదు. నాగబాబు గారి ఇంటి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ కన్నిపాల, బి కొనిదల. కొనిదల. చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నాగబాబు గారిది అంతా ఒకటే కదండి ఇంటి పేరు. కొనిదల కరెక్ట్. తీసుకోండి 3. వనజ 3. నాగేంద్ర బాబుకి పిల్లలు ఎంతమంది? ముగ్గురండి. నాగబాబు గారు మాకు తెలిసి ఇద్దరే. ఇద్దరేనమ్మా, వరుణ్ తేజ అండ్ నిహారిక. అన్నదమ్ములు ముగ్గురండి. నంబర్ 1. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. జూనియర్ శ్రీదేవిని జూనియర్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ శ్రీదేవి ఉంది కాబట్టి. కరెక్ట్ ఆన్సర్. తీసుకుంటారు. 2 ఫ్రమ్ దివ్య, 1 ఫ్రమ్ వనచక్క, కావ్య 1, తులసి 1. ఓకే, 1 యాడ్ ఫ్రమ్ కవితక్క. జూనియర్ శ్రీదేవి తల్లి పేరేమిటి? మంజుల. తీసుకోండి మళ్ళీ 6. ఓకే, వనచక్క 2, దివ్య 1, తులసి 1 అండ్ కావ్య 1, కవితక్క 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. అది డ్రెస్సు మేవి
బెదిరేటి లుక్కు మీరిస్తే దడ అమికు దడ సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడ అమికు దడ ఎక్కిన వంతేనే గ్రేట్ సెన్సేషన్ అన్ని చూపుల ఉన్నది సూపర్ జనరేషన్ దురమిచ్చుదే వరనంత వరనించుదే తక్క తక్క అరలకు చేతులిచ్చుదే. ఓకే, సో మీరు ఈ క్యాట్ వాక్ పర్ఫార్మెన్స్ చూశారు కదా. ఇందులో బెస్ట్ క్యాట్ వాక్ ఎవరిదో తెలుసా? అది తులసి గారు. అడుగులో అడుగేసుకుంటూ నడిచారు ఆవిడ. అన్ని చూపుల ఉన్నది సూపర్ జనరేషన్ అలాగే దివ్య వచ్చి కిండర్ గార్డెన్ లో లాగా అది కూడా చేసింది. అమికు దడ మన అమ్మాయి ఏమో చక్కగా చెంగు చెంగుమంటూ క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చింది. సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడ వీళ్ళిద్దరు చాలా ప్రొఫెషనల్ క్యాట్ వాకర్స్ అబ్బా, చాలా ప్రొఫెషనల్ వీళ్ళు. ఓకే, బాగుందండి, థ్యాంక్ యూ. చార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం చూడండి. చిరంజీవి గారు. నాగబాబు గారి బర్త్డే సందర్భంగా అంటే తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన అన్నయ్య 6. తర్వాత చిత్రం పవన్ కళ్యాణ్ గారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారే, తీసుకోండి 6. తర్వాత చిత్రం నాగార్జున గారు. బర్త్డే బాయ్ నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారికి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే టు యు. తప్పదు, మీరు ఈ రోజు నా పాట వినాల్సిందే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు నాగబాబు గారు, హ్యాపీ బర్త్డే టు యు. -6 అమ్మా. నెక్స్ట్ చిత్రం రవితేజ గారు. ఎస్, రవితేజనే, తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం శ్రీదేవి గారు, జూనియర్ శ్రీదేవి. శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. హ్యాపీ బర్త్డే టు యు. నెక్స్ట్ చిత్రం ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. పోయింది చూద్దాం. ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి. -6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అరటిపండు తింటారు ఫస్ట్, మేజ్ ఆడతారు. ఆ తర్వాత మేము ఇక్కడ పెట్టినటువంటి ఈ చైన్లని తీసుకొని దీనికి ఇలా తగిలించాలి. అలా తగిలించిన తర్వాత మళ్ళీ తీసుకొని ఇంకో చైన్ తీసుకొని ఈ చైన్ కి తగిలించాలి. ఇలాంటి గేమ్లన్నీ కనిపెట్టడానికి ఎన్ని కష్టాలు పడుతుంది మేము. ఆ తర్వాత ఒక హ్యాంగర్ తీసుకొని దీనికి తగిలించండి. ఇది తగిలించడంతో అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ గా ఇంకోటి ఇంకోటి ఇంకోటి, అది ఆట.
కావ్య బెస్ట్ ఆఫ్ లక్. బాగా ఆడు. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, cheba konga attack, jinka puli meeda ke, attack attack, jeans meeda ke, attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 1 2 3 4 5 6 ఆ లాస్ట్ లెక్కలోకి రావట్లేదే. 36. వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, cheba konga meeda ke, attack attack, jinka puli meeda ke, attack attack, horny jeans meeda ke, attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 1 2 3 4 5 6. నీకు కూడా ఆ లాస్ట్ ది టైం అయిపోయింది కదా. 36. హాట్ బాక్స్ సెట్. ఏంటో శబ్దం? అరటిపండు లోపలికి వెళ్ళిందా? 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, cheba konga meeda ke, attack attack, jinka puli meeda ke, attack attack, horny jeans meeda ke, attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 54 అండి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మన స్టార్ మైల్డ్ లో ఎప్పటికప్పుడు స్పెషల్స్ ఉంటాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కమింగ్ అప్ స్పెషల్స్ ఏంటో చూడండి.
1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems की पट्टी solutions, ए बोटा बोटी cheating, cheating मारेगे fighting, meaty meaty rank కోసం competitions, attack attack, చేప కొంగ మీదకే, attack attack, జింక పులి మీదకే, attack attack, మోని జీన్స్ మీదకే, attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky and Sam, I don't care. Stop it! సేమ్ టు సేమ్ మీరు కూడా వనజ గారిని ఫాలో అయిపోయారు. 6 7 8 9 54 హండీ సెట్ అండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems की पट्टी solutions, ए बोटा बोटी cheating, cheating मारेगे fighting, meaty meaty rank కోసం competitions, attack attack, చేప కొంగ మీదకే, attack attack, జింక పులి మీదకే, attack attack, మోని జీన్స్ మీదకే, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky and Sam, I don't care. Stop it! 6 7 8 48 అండి. అండ్ డిన్నర్ సెట్ 9 6 మీ టార్గెట్. 9 6 మీరైనా గెలవచ్చు లేకపోతే ఆవిడైనా గెలవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems की पट्टी solutions, ए बोटा बोटी cheating, cheating मारेगे fighting, meaty meaty rank కోసం competitions, attack attack, చేప కొంగ మీదకే, attack attack, జింక పులి మీదకే, attack attack, మోని జీన్స్ మీదకే, attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky and Sam, I don't care. Stop it! సో 6 7 8 ఆ లాస్ట్ ఒకటే లెక్కలోకి రావట్లేదు. 9 10 60 పాయింట్లు. రోటీ మేకర్ వచ్చిందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అవునా? బెంగళూరు నుంచి వచ్చిన వీళ్ళందరూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్. ఇక ఇవాల్టి మన స్టార్ మహిళ తేజ. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా, తస్సుది ఉన్న పాటుగా ఓ మనసులో రెచ్చిపోతే తప్పు లేదుగా. పుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే.
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే! అదున్నదే